सुरतारवरिन्दं गोब्राह्मणेभ्यः शुभं भवतु। सुरतारवरिन्दं ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి, అది కాకుండా ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం 13,500. అదే కూటమి ప్రభుత్వం వస్తే కనుక రైతుకు ఏడాదికి 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20,000 ప్లస్ 6,000 ఇస్తామని చెప్పినారు. మరి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి 9 మాసాలైంది. రైతు భరోసా రైతుకు 20,000 రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు. ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాల. ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళలకు, 18 నుంచి 50 సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు. అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 15,000 రాలే. వీళ్ళు ఎంతమందికి పిల్లలకి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది రాలే. సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా. కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా. ప్రజలను, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల రింగ్ రోడ్డు కావచ్చు, పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు, పులివెందుల యూజీడీ వర్కులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, పులివెందుల్లో ఉన్న మంచి పార్కులు, గరండాల రివర్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఉలిమల లేక్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు, రాణితోపు అభివృద్ధి కావచ్చు, ఎన్ని రకాలుగా ఊరు అభివృద్ధి చెందిందో. చక్కటి మల్టీప్లెక్స్, అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ, మరి అదేవిధంగా రైతులకు సంబంధించి 20-30 కోట్ల రూపాయలతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజు, ఎన్నో కార్యక్రమాలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఈ జిల్లాకు కావచ్చు, పులివెందుల నియోజకవర్గానికి కావచ్చు. వాటిని కనీసము యూటిలైజేషన్లో తీసుకొని రాలని చేతగానే ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేస్తే కనీసం ఆ మంజూరైన సీట్లను వినియోగించుకోలేక మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసిన చేతగానే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. అదేవిధంగా రైతుల కోసం 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు బనానా రైతుల కోసం. మరి